టూ పిన్ ప్లస్ బాక్స్ దీని ప్రాబ్లం వచ్చేసి మనకు పవర్ సప్లై అనేది రావట్లేదు. చూడండి, వైర్ కూడా ఒకసారి మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. వైర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే లైట్గా ఇట్లా బుడుగా లేక రావడం జరుగుతుంది. ఈ రెండు కొసలు ఈ విధంగా జాయిన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం వైరు. అలా కూడా మనకు సప్లై అనేది రావట్లేదు. ఇంకా టూ పిన్ ప్లస్ బాక్స్ అయితే రిపేర్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. నిప్పో టూ పిన్ ప్లస్ బాక్స్ దీని ప్రాబ్లం వచ్చేసి మనకు పవర్ సప్లై అనేది రావట్లేదు. చూడండి, ఇక్కడ ఇండికేటర్ కూడా రావట్లేదు. దీన్ని ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి చూసుకుందాం ప్రాబ్లం ఏంటన్నది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మనం బాక్స్ అనేది ఓపెన్ చేసుకుందాం. పైన 3 స్క్రూలు ఉంటాయి, అది ఓపెన్ చేస్తే మనకు బాక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ చేసినాక లోపల చూడండి మనకు ప్రాబ్లం ఏందనేది చూసుకుందాం. ఫస్ట్ సిరీస్ వైర్ పెట్టుకొని కేబుల్ కరెక్ట్ ఉందా లేదనేది చూసుకోవాలి. నెక్స్ట్ స్విచ్ కూడా ఓకే ఉందా అనేది చూసుకోవాలి. మనకు ఒకటి సప్లై అయితే వస్తుంది, న్యూట్రల్ సప్లై వస్తుంది, కానీ ఫేస్ వైర్ అయితే సప్లై అయితే రావట్లేదు. ఒకసారి కేబుల్ అయినా ప్రాబ్లం ఉందా అనేది టూ పిన్ ప్లగ్ నుంచి మొత్తం అయితే చూసుకోవాలి. ఎక్కువ శాతం అయితే టూ పిన్ ప్లగ్ అనే పోయే అవకాశం ఉంటుంది. వైర్ కూడా ఒకసారి మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. వైర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే లైట్గా ఇట్లా బుడుగా లేక రావడం జరుగుతుంది. ఇండికేటర్ కూడా చెక్ చేసుకుంటే ఇండికేటర్ అయితే రావట్లేదు. ఇండికేటర్ అయితే పోవడం జరిగింది. స్విచ్ అయితే ఓకే ఉంది. వైర్ కూడా కంప్లీట్గా బయటికి మొత్తం తీసేసి కూడా మనం చెక్ చేసుకుందాం. ఎక్కడ మనకు వైర్ ఫెయిల్ అయినట్టు కానీ ఎక్కడ కనబడట్లేదు. వైర్ ఫెయిల్ అయినట్టు కానీ మనకి ఎక్కడ ఒక డిఫాల్ట్ అయితే కనబడలేదు. ఒకసారి ప్లగ్ అనే మనం ఒకసారి కట్ చేసి అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ ప్లగ్ కట్ చేసి అయితే చెక్ చేసుకుందాం. ఒకసారి వైర్ పోయి కూడా మనకు ఈ ప్లగ్ కాడ సప్లై అనేది రాదు. వైర్ మొత్తం కంప్లీట్గా చూసుకున్నాక ప్లగ్ అయితే కట్ చేసుకోవాలి. కింద బల్బ్ అయితే పెట్టుకుని ఒకసారి చూసుకుందాం. చూసుకుంటే సప్లై అయితే ఓకే ఉంది. మనకు వైర్కి సంబంధం లేకుండా ఈ విధంగా సిరీస్ పెట్టి అయితే చూసుకుంటే పవర్ సప్లై అయితే లోపల బాగానే ఉంది. నెక్స్ట్ ప్లగ్ అయితే తీసేసుకుందాం. లోపల వైర్ అయితే కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకుందాం. మనం ఈ వైర్ అయితే లోపల నుంచి కట్ చేసుకొని మనం బయటకి అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ రెండు కొసలు ఈ విధంగా జాయిన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం వైరు. అలా కూడా మనకు సప్లై అనేది రావట్లేదు. షేక్ చేసినా కానీ మనకు లూజ్ కనెక్షన్ కూడా ఎక్కడ లేదు. ఈ టూ పిన్ ప్లగ్ అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఈ వైర్లు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మెయిన్గా వచ్చేసి టూ పిన్ ప్లగ్లో కానీ పోయే అవకాశం ఉంటుంది. ఇవి కూడా లీడింగ్ తీసేసి ఈ రెండు వైర్లు అయితే మళ్ళీ ఒకసారి సిరీస్లో పెట్టి చూసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటనేది తెలవడం జరుగుతుంది. రెండు లీడింగ్ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక సిరీస్లో పెడితే మనకు చూడండి వైర్ అయితే బాగానే ఉంది. టూ పిన్ ప్లగ్ కాడ మనకు ప్రాబ్లం ఉండడం జరిగింది. వైరింగ్ అంతా బాగానే ఉంది. వైర్ అయితే ఈ టూ పిన్ ప్లగ్ అయితే పోయింది. మనం యాస్టేజ్గా మళ్ళీ సేమ్ టూ పిన్ ప్లస్ బాక్స్ నుంచి వైర్ అయితే కట్ చేసాం కదా, యాస్టేజ్గా మళ్ళీ కలెక్షన్ ఇచ్చుకొని అయితే మనం చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కంప్లీట్గా ప్యాక్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మళ్ళీ యాస్టేజ్గా షోల్డింగ్ అయితే చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి అయితే పైన లైట్ అయితే పెట్టుకొని డైరెక్ట్ పెట్టుకొని చూసుకుంటే మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ టూ పిన్ లైట్ పెట్టాం కదా, సప్లై అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ యాస్టేజ్గా అదే విధంగా అయితే మనం ప్యాక్ చేసుకోవడం జరిగింది. దీనికి ఇండికేటర్, దీనికి టూ పిన్ ప్లగ్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఎట్లాగో టూ పిన్ ప్లగ్ అయితే పోవడం జరిగింది కదా, ఈ టూ పిన్ ప్లగ్ ఫిట్ చేసుకునేటప్పుడు ఈ వైర్లు అనేది లీడింగ్ తీసి ఈ విధంగా బెండ్ చేసి మనం అయితే ఫిట్ చేసుకుంటే కేబుల్ అనేది టైట్ అయితే ఉండడం జరుగుతుంది. మనం గుంజినా కానీ బయటికి రాదు. ఓన్లీ లీడింగ్ ఒకటే పెడితే మనకు బయటికి ఊసొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మెల్ట్ చేసి పెట్టుకుంటే గ్రిప్ అనేది ఎక్కువండి మనకు ప్లగ్ అయితే బయటికి రాదు. వైర్ అనేది బయటికి రాకుండా ఉండడం జరుగుతుంది ప్లగ్ నుండి. నెక్స్ట్ ప్లగ్లో ఈ విధంగా పెట్టుకొని పైనుంచి క్యాబ్ పెట్టుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా పాత టూ పిన్ కట్ చేసి కొత్త టూ పిన్ ప్లగ్ అయితే ఫిట్ చేయడం జరిగింది. టూ పిన్ ప్లగ్ ఫిట్ చేసినాక ఒకసారి చెక్ చేసుకుందాం. సప్లై అయితే వస్తుంది. స్విచ్ కూడా మనకు పనిచేయడం జరుగుతుంది. ఇండికేటర్ ఒకటే రావట్లేదు. ఈ విధంగా టూ పిన్ ప్లస్ బాక్స్ అయితే రిపేర్ చేయడం జరిగింది. ఈ టూ పిన్ ప్లస్ బాక్స్లకు వైర్ అంతా కంప్లీట్గా లోపల చుట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే టూ పిన్ ప్లగ్ పెట్టుకొని చెక్ చేసుకుందాం. మొత్తం లోపలికి అయితే కేబుల్ అయితే అన్నాం కదా. నెక్స్ట్ మళ్ళీ కేబుల్ అయితే ఒకసారి పెట్టుకొని టూ పిన్ ప్లగ్ పెట్టుకొని చూసుకుందాం. సప్లై అయితే బాగానే వస్తుంది. ఇండికేటర్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. చూడండి, స్విచ్ కూడా అంతా బాగానే ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.